అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నేతితో అన్నమయ్య లడ్డు స్వీట్ షాపులో లాగా ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాను. ముందుగా మీరు కేజీ పంచదార, అరకిలో శనగపిండి, 100 గ్రాముల బియ్యం పిండి, మళ్ళీ 100 గ్రాముల పంచదార, 150 గ్రాములు జీడిపప్పు, 75 గ్రాములు జీడిపప్పు బద్దలు, 50 గ్రాములు పిస్తా కోసిన ముక్కలు, యాలక్కాయలు 15 యాలక్కాయల పొడి, కిస్మిస్లు 200 గ్రాములు, నెయ్యి ఒక 50 గ్రాములు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకొని ఒక పావు లీటర్ పాలు కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఒక పళ్ళెం తీసుకొని చక్కగా శనగపిండి జల్లించుకొని, శనగపిండి అనేది మీరు పట్టించిన కొనుక్కున్న జల్లిచ్చే వాడండి. మైదాలు పిండిలు అయినా సరే, ఎందుకంటే అది ఒక్కొక్కసారి సన్నగా పురుగు తగులుతుంటుందండి. చక్కగా ఎప్పుడు రేరుగా మీరు ఏం చేస్తారంటే శనగపిండి చక్కగా జల్లించుకొని వాడండి. దేనికైనా సరే పిండిలు అనేది చెల్లించే వాడండి. మనం బియ్యం ఎలా బాగు చేసుకుని వాడుకుంటామో అలాగే శనగపిండి జల్లించండి. జల్లించేసిన తర్వాత ఒక బౌల్లో పోసుకోండి శనగపిండిని. తర్వాత 100 గ్రాములు బియ్యం పిండి కూడా జల్లించండి. ఈ 100 గ్రాముల పంచదారని ఈ పావు లీటర్ పాలలో చక్కగా కరిగేటట్టుగా కలిపి, ఆ పాలను శనగపిండిలో కలుపుకొని కొద్దిగా నీరు యాడ్ చేసి, లడ్డు తయారు చేసే పిండికి లాగా వీలుగా టైట్గా సరిపడా కలుపుకోండి. కావాలంటే తర్వాత లూజ్ చేసుకోవచ్చు. మీరు కలిపి ఉంచుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి, మీరు ఈ కేజీ పంచదార మనం ఇలా అంటే జిగురు ఎక్కువగా ఉండాలండి. అది లావు బూందీ లడ్డు, అన్నమయ్య లడ్డు కానీ లావు బూందీ లడ్డు కానీ పాకం అనమాట. ఇలా మనం అంటే చెయ్యి టైట్గా పాకం ఉండాలి. అది అలా ఉంచుకోండి. అలా పాకం ఉంచిన తర్వాత దానిలో కొద్దిగా రంగేసి కింద దించండి. మీరు పొయ్యి మీద నూనె బాండీ పెట్టుకొని గిన్నె కానీ నూనె బాండీ పెట్టుకొని, తర్వాత దానిలో బూందీ బెజ్జాల బొచ్చుతో జారాతో కానీ దూస్తారు కదా, మీరు తయారు చేస్తారు కదా, అలా చక్కగా తయారు చేసుకోండి. బూందీని తయారు చేసుకున్నప్పుడు ఫస్ట్ వాయిని కొద్దిగా ఏపెక్కు తీసుకోండి. బాగా టెంపర్ ఉంచండి. ఫుల్గా ఉంచి ఈ బూందీ వాయిలు చక్కగా 4 వాయిలు 5 వాయిలు కొట్టండి. ఫస్ట్ వాయి టెంపర్ ఉంచి అది ఎమ్మటే కలిపేయండి. ఏ వాయి అయినా ఎమ్మటే కలపాలి. ఫస్ట్ ఏపంగానే చెక్ మనం కలపాలి, లేట్ చేయకూడదు. కాక మీదే బూందీ కొట్టాలి ఆయిల్ పట్టకుండా. రెండు ఫస్ట్ వాయి అయిపోయిన తర్వాత మిగిలిన వాయిలన్నీ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా తీసుకోండి. అవన్నీ పాకంలో కలుపుకున్న తర్వాత జీడిపప్పు వేపుకొని మీరు స్టవ్ కట్టేసి ఈ లడ్డూ పాకాన్ని బాగా కొద్దిగా ఆరేదాకా కదుపుకోండి. కదిపిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, యాలక్కాయల పొడి ఇవన్నీ బాగా కలపండి. మీకు పాకం ముదురు పాకం వచ్చింది, గట్టిపడిపోతాయేమో అనే మీకు అనుమానం కలిగితే 1 లీటర్ వేడి నీళ్లు రెడీ చేసి దగ్గర పెట్టుకోండి. బాగా బాయిల్ అవ్వాలండి నీళ్లు. అవి పెట్టుకొని మీకు బాగా పాకం ముదురు పాకం వచ్చింది అనుకున్నప్పుడు, మీకు తీసేటప్పుడు ఏమన్నా అటు ఇటుగా వస్తే కొద్దిగా నీరు 4-5 స్పూన్లు నీరు ఆ లడ్డూని సైడ్ నుంచి వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోండి. మీరు లడ్డూ చేసేటప్పుడు లడ్డూ బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. లైట్ కాకున్నప్పుడు చేసేసేయండి, సరిపోతుంది మీకు. బాగా వేడి మీద చేస్తే తయారు చేసిన తర్వాత బాగా గట్టిపడిపోతాయండి. బాగా మెత్తడి మీద చల్లారిపోయిన తర్వాత దీన్ని తయారు చేస్తే మనం లడ్డూని మదాయించేటప్పుడు పొడిగా అయిపోయి సాదా లడ్డు లాగా అయిపోతుంది. అందుకని మీరు కొద్దిగా వేడి ఉండగానే కొద్దిగా మదాయించేసి లడ్డు చుట్టడానికి వీలుగా బాగా అన్నీ కలిసేటట్టుగా చేసుకొని, ఏలకాయ పొడి అన్నీ వేసుకొని, దానిలో నెయ్యి కూడా ఒక 25 గ్రాములు వేసుకోండి. కలుస్తుంది అనుకుంటే ఇంకో 25 గ్రాములు కూడా వేయండి. అప్పుడు చుట్టం ప్రారంభించి చక్కగా చుట్టండి. అన్నమయ్య లడ్డు పక్కా స్వీట్ షాప్లో లాగా తయారవుతుంది. మీకు నేను చెప్పిన ఈ రెసిపీ నచ్చుతుందని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే. థ్యాంక్ యూ.